నమస్తే. ఈరోజు 'మెర్సీ కిల్లింగ్' అనే సినిమా కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. సినిమా చూడటం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. హీరో, హీరోయిన్, అలాగే చిన్న పాప, డైరెక్టర్ వీళ్ళ నలుగురు కోసం ఈరోజు మాట్లాడుకుందాం. డైరెక్టర్ గారు ఎంత చక్కగా చేశారు అంటే, యాక్చువల్లీ నేను చాలా సినిమాలు చూడటం జరిగింది. కానీ ఇటువంటి అద్భుతమైన సినిమా చాలా తక్కువగా వస్తాయి చిన్న సినిమాల్లో. ఎలా అంటే ఇంటర్వెల్ వరకు కూడా ఒక సినిమా అయిపోయినట్టు, ఇంటర్వెల్ నుంచి కరెక్ట్గా 1 అవర్ తర్వాత ఒక మూవీ అయిపోయినట్టు, మంచి ట్విస్ట్. ఇంటర్వెల్ నుంచి ఒక 1 అవర్ అయిపోయాక మళ్ళీ లాస్ట్కి మళ్ళీ ఒక ట్విస్ట్. ఎలా అంటే సాయి కుమార్ గారిది లాస్ట్లో వస్తుంది, ఒక ½ అన్ అవర్లో మొత్తం థియేటర్ షేక్ చేస్తుంది. అంటే సాయి కుమార్ గారి కోసం నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. ఇదివరకు చాలా సినిమాలు చూసాం. అని ఇంటర్వెల్ తర్వాత ఒక 1 అవర్ లాస్ట్ మినిట్లో, లాస్ట్ ఒక ½ అన్ అవర్ సాయి కుమార్ గారు నట విశ్వరూపం చూపించారు. అంటే చాలా కీలకమైన పాత్ర. అసలు ఎవరు ఊహించలేదు ఇలాంటి పాత్ర సాయి కుమార్ గారు చేస్తారా అని యాక్చువల్లీ మేము అనుకున్నాం. ఇప్పుడు పాయింట్కి వస్తే, మనం హీరోయిన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. అంటే అంటే ఈ సీన్స్ ఎలా ఉన్నాయంటే, ఒక్కొక్క సీను కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ప్రతి సీను కూడా ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ హీరో గారి కోసం మనం మాట్లాడుకోవాలా. హీరో గారు ముందు మూవీ ఒకసారి చూశాను నేను, 'కేరింత' అనే సినిమాలో. చాలా చాలా కామెడీగా, చాలా డైలాగ్ కూడా చాలా చాలా సింపుల్గా మాట్లాడతారు ఆయన. బాగుంది. అంటే ఆయన ఇందులో ఫైటింగ్ సీన్స్ బాగున్నాయి. అంటే నేను ఎప్పుడూ అనుకోలేదు ఆయన ఫైటింగ్ చేస్తారా అని. చాలా అద్భుతంగా, అంటే ఒక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఏ టైప్ ఆఫ్లో ఫైటింగ్స్ చేస్తారో, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళు చేస్తారో, ఈయన కూడా అంత అద్భుతంగా చేశారు. ఒక్కొక్క ఫైట్ సీన్ కూడా. అసలు ఈ ఫైట్ సీన్లు నచ్చిన వాళ్ళందరూ కూడా ఫైటింగ్లకి చాలా, ఇప్పుడు యూత్ అందరూ కూడా ఫైటింగ్స్ ఉంటే మేము వెళ్తాం అని అనుకుంటారు. చాలా ఇంగ్లీష్ మూవీస్ అంత అద్భుతంగా ఇంగ్లీష్ మూవీలాగా ఫైట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. యాక్చువల్లీ ఆ ఫైటింగ్ సీన్లు నాకు బాగా నచ్చాయి. చాలా కొత్తగా ఉందండి. ఆ కొరియోగ్రాఫర్, ఫైటింగ్ తీసే కొరియోగ్రాఫర్ ఎవరో తెలియదు, బట్ కానీ సూపర్గా చేశారు. మన చిన్న పాప ఉంది కదా, హారిక. ఎస్ హారిక కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. నేను కోయిలమ్మ సీరియల్లో చూశాను, చాలా చిన్నది, చాలా బాగుంది. బట్ కానీ ఇందులో అసలు వేరే లెవెల్లో యాక్ట్ చేసింది తను. ఎలా అంటే సూపర్గా అనమాట. అసలు ఊహించలేరు మీరు. కోయిలమ్మ సీరియల్లో యాక్ట్ చేసిన ఆ పాపేనా ఎంత అద్భుతంగా యాక్ట్ చేసింది. తన సీను, ఒక్కొక్క సీను కంట తడి పెట్టిందండి. ఒక్కొక్క సీను కూడా కంట తడి పెడుతుంది. నాకు లిటరలీ ఏడుపు వచ్చేసింది, అంత ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు తనను అలా చూడలేదు. అంటే ఆ ఏజ్ పాప ఎంత అద్భుతంగా చేయగలదా అని అనిపించింది. కానీ తనకు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే డైరెక్టర్ గారు కోసం మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే మన భారత రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఒక బుక్ దాన్ని రాశారు కదా, దాంట్లో ఎక్కడో మరుగుపడిపోయిన ఒక పాత పేజీలో చిన్న ఒక 2-3 లైన్లు తీసుకుని ఒక కథని అల్లారు. అంటే అది మామూలు విషయం ఏం కాదు. ఆ కథ కూడా ఎంత చక్కగా అల్లారు. ఆ 2 పదాలు తీసుకుని ఆ పేజీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అని ఎంత చక్కగా అల్లారో, చాలా అద్భుతంగా ఉంది. ఈ కథని ఇలా కూడా అల్లచ్చా అని ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్లు అందరూ కూడా, అరే ఈ డైరెక్టర్ గారు ఈ కథను భలే అల్లేరే, ఇలా కూడా మనం తీయచ్చు కదా, ఇలా మిస్ అయ్యామంటే ఎప్పుడు చూసినా లవ్ స్టోరీలు, ఓల్డ్ పాత చింతకాయ పచ్చడైనా కొత్తగా కావాలంటున్నారు ఆడియన్స్. చాలా కొత్తగా కావాలంటున్నారు కదా. ఆ కొత్తదనం కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది చూడండి. కొత్త కావాలి అనుకున్న కూడా ప్రతి ఒక్కరు ఇది ఒకసారి చూడండి. కొత్తదనం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రతి సీను కూడా చాలా కొత్తగా ఉందండి. నేనైతే ఊహించలేదు చిన్న సినిమాల్లో ఇంత అద్భుతంగా ఉంటుందని నేనైతే అనుకోలేదు. నెక్స్ట్ సాంగ్స్, ఆ ఫైటింగ్ సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ, ఆ సీన్స్ అయ్యేటప్పుడు సాయి కుమార్ గారు మాట్లాడేటప్పుడు, ఆయన డైలాగ్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆ సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. ఆయన పేరు గుర్తురావట్లేదు కానీ చాలా గొప్పగా చేశారు. ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ఒక సీన్ వస్తే ఆ సీన్కి తగ్గట్టుగా ఆ మ్యూజిక్ ఉండాలి. ఆ మ్యూజిక్ ఉండాలి. ఖచ్చితంగా ఆ మ్యూజిక్ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. చాలామంది మన ఇండియాలోనే కాదు, ఆంధ్రాలో మొత్తం అందరూ కూడా కొత్త కథలు కావాలి, కొత్తదనం కావాలి, మొత్తం కొత్తగా ఉండాలి అని అంటున్నారు కదా. ఆ కొత్తదనం ఇందులో ఉంది, మీరు చూడండి. కొత్తదనం కావాలి అని అనుకున్నవారు ఎవరన్నా కూడా
ఈ సినిమా చూడండి, నిజంగా కొత్తగా ఉందండి. ప్రతి సీను కూడా ఎంత కొత్తగా ఉందంటే అరే ఇలా 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 ఊహించినా కాదండి, మనం ఇలా ఊహిస్తాం కానీ కథ అలా ఉండదండి, వేరేలా ఉంటుంది. మనం ఇది అనుకుంటాం కానీ ఇంకోటి జరుగుతుంటుంది. అదే అదే డైరెక్టర్ గొప్పతనం అంటేనే. మనం అనుకున్నది ఏది జరగదు, అనుకోకుండా జరిగేదే కొత్తదనం అంటేనే. ప్రతి సీను కూడా అంత అద్భుతంగా డైరెక్టర్ గారు తీశారు. నిజంగా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను ఈ సందర్భంగా. సూపర్ అండి, సూపర్ అండి. అసలు ఈ సినిమా కోసం ఎంత చెప్పినా చాలా తక్కువే. నేను ఒకటే ఫైనల్గా మీకు చెప్పగలిగింది ఏంటంటే, కొత్తదనం కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు కొత్త కథ కావాలండి, సరే కొత్తగా ఫైట్స్ ఉండాలండి, కొత్త సీన్స్ కావాలండి, ఇలా మనం అనుకుంటాం. అలా అనుకుంటే కాదు, ఈరోజు వచ్చింది ఆ సినిమా మెర్సీ కిల్లర్. ఆ సినిమా వచ్చింది, ఆ సినిమా చూడండి. కొత్తదనంగా లేకపోయినా, కొత్తగా ఆ ఫైట్స్ లేకపోయినా, కథే కొత్తగా లేకపోయినా నన్ను అడగండి, నేను చెప్తాను. అంత అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే పాపకి హారికకి, అలాగే హీరో గారు చాలా గొప్పగా చేశారు ఫైట్స్. ఇక నుంచి ఆయనకి కెరియర్ మారిపోయిందండి ఈ సినిమా నుంచి. ఎందుకంటే ఈ సినిమా నుంచి మనం అన్నీ కూడా అవే చూడవచ్చు. సరే, మెర్సీ కిల్లర్ అనే సినిమాని ఖచ్చితంగా మీరు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తదనం కోరుకునే వారు ఎవరైనా సరే ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి బ్రదర్.